మే మంత్ యొక్క కోడ్ తీసుకుందాం. మనము మే మంత్ యొక్క కోడ్ తీసుకున్నట్లయితే దీని ముందు ప్రిసిడింగ్ మంత్స్ వచ్చి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. జనవరి ఆడ్ డేస్ 3 వస్తాయి, ఫిబ్రవరి జనరల్ ఇయర్కి 0, మార్చ్కి వచ్చేసి 3, ఏప్రిల్కి వచ్చేసి 2. వీటి యొక్క సమయం అవుతుందంటే మనకి 8 అవుతుంది. 8 డివైడెడ్ బై 7 కావచ్చు. దీని యొక్క కోడ్ వచ్చేసి 1 వస్తుంది. ఒకవేళ లీఫ్ ఇయర్ అయిందనుకో, ఈ ఫిబ్రవరి స్థానంలో 0 ప్లేస్లో ఏమొస్తే మనకి 1 వస్తుంది. అప్పుడు వీటి యొక్క సమ్మ మనకు 9 అవుతుంది. 7 వచ్చేది డివైడ్ చేసినప్పుడు ఇక్కడ దీని యొక్క కోడ్ 2, అంటే మే యొక్క కోడ్ వచ్చేసి మనకి 1 లేదా 2 అవుతుంది. సిమిలర్లీ జూన్ మంత్ తీసుకున్నట్లయితే దీని యొక్క ప్రిసిడింగ్ మంత్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అవుతుంది. జనవరి కోడ్ వచ్చేసి 3, ఫిబ్రవరి కోడ్ 0 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 3 మీన్స్ 11. 11 డివైడెడ్ బై 7 అంటే ఇక్కడ దాని కోడ్ 4 అవుతుంది. ఒకవేళ లీఫ్ ఇయర్ అయిందనుకో, ఫిబ్రవరి ప్లస్ 1 వస్తుంది. 4, 3, 2, 4 ప్లస్ 3 7 ప్లస్ 2 9 ప్లస్ 3 12. 12 డివైడెడ్ బై 7 చేస్తే మనకి రిమైండర్ 5 వస్తుంది. కాబట్టి దాని కూడా 5. అంటే ఇక్కడ జూన్ మంత్కు కోడ్ ఏమవుతుంది మనకు 4 లేదా 5. ఇక్కడ జూలై, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇక్కడ జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, మార్చ్ వచ్చేసి 3, ఏప్రిల్ 2, మే 3, తర్వాత జూన్ వచ్చేసి 2 అవుతుంది. అక్కడ 6 ప్లస్ 2 8 3 11 2 13 అంటే 7 మనకు డివైడెడ్ బై 7 చేస్తే 7 ఎక్క 7 7 పోతే 6 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఇస్ కోడ్ 6. ఒకవేళ లీఫ్ ఇయర్ ఏందనుకో, అక్కడ 7 వస్తుంది. 7 డివైడెడ్ బై మళ్ళీ 7 చేస్తాం, అప్పుడు 6 or 0 జూలై మంత్. సిమిలర్లీ మనం ఆగస్ట్ తీసుకున్నాం. జూలై తర్వాత ఆగస్ట్ వచ్చేసి దాని సమయం అవుతుంది మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఇక్కడ జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, ఏప్రిల్ తర్వాత మే 3, జూన్ 2, జూలై 3. ఇక్కడ 3 3 6 2 8 3 11 2 13 3 16 వచ్చింది. 16 డివైడెడ్ బై 7 చేస్తే 7 14 అంటే రిమైండర్ ఇస్ ఇక్కడ 2 వస్తుంది. దేర్ఫోర్ దీని యొక్క కోడ్ 2. తర్వాత ఇన్ కేస్ లీఫ్ ఇయర్ అయిందనుకో, అప్పుడు మనకు 16 ప్లస్ 7 వస్తుంది 17. 17 డివైడెడ్ బై 7 కాబట్టి 7 14 ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. దేర్ఫోర్ ఆగస్ట్ కోడ్ వచ్చేసి 2 లేదా 3. అలాగే సెప్టెంబర్ తీసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఇక్కడ జనవరి 3 ఇది 0, మే 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్టు కూడా 3 అవుతుంది. ఇక్కడ 3 3 6 2 ప్లస్ 8 8 3 11 2 13 3 16 3 19 డివైడెడ్ బై 7 7 14 అయినాక ఇక్కడ మనకు రిమైండర్ వచ్చేసి 5 అవుతుంది. తర్వాత ఒక లీఫ్ ఇయర్ అయిందనుకో, ఇంకొకటి 20 అవుతుంది. 20 డివైడెడ్ బై 7 7 14 అంటే ఇక్కడ రిమైండర్ వచ్చేసి 6 అవుతుంది. దేర్ఫోర్ దాని యొక్క కోడ్ 5 లేదా 6. ఇది ఏ మంత్కి? ఇది సెప్టెంబర్. సిమిలర్లీ అక్టోబర్ తీసుకున్నట్లయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఇక్కడ జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్టు 3, సెప్టెంబర్ వచ్చేసి 2.
ఇక్కడ 3 + 3 6 8 11 13 16 16 తర్వాత 19 + 2 21 డివైడెడ్ బై 7 మీన్స్ మనకి 7 మూల 20 అక్కడ కాబట్టి రిమైండర్ 0 అంటే ఇక్కడ దీని కోడ్ 0 లేదా మళ్ళీ వీటి ఒక లీఫ్ ఇయర్ అయింది అనుకో 22 డేస్ అవుతుంది 22 డివైడెడ్ బై 7 మీన్స్ అది 7 మూల 20 అక్కడ కాబట్టి 1 కాబట్టి అక్టోబర్ యొక్క కోడ్ ఏమవుతుంది మనకు 0,1. అలాగే నవంబర్ తీసుకుందాం. నవంబర్ మీన్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ తీసుకోవాలి. జనవరి 3, ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ వచ్చేసి 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ వచ్చేసి 3. అక్కడ 6 8 + 3 11 + 2 13 16 19 21 + 3 21 + 3 మీన్స్ 24 డివైడెడ్ బై 7 మీన్స్ ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. 7 మూల 20 కంటే 3 వస్తుంది. తర్వాత 20 తీసుకున్నాం అనుకో అక్కడ మనకు రిమైండర్ 4 వస్తుంది. దేర్ఫోర్ నవంబర్ యొక్క కోడ్ మనకి 3 లేదా 4. సిమిలర్లీ డిసెంబర్ కు మనం తీసుకున్నట్లయితే దాని ముందు నవంబర్ వరకు ఎన్ని వచ్చినాయి మనకు 24 డేస్ వచ్చినాయి. 24 కి నవంబర్ మంత్ కూడదాం. నవంబర్ తీసుకున్నట్లయితే 2 వస్తుంది. ఇక్కడ 26 లేదా 27 26 డివైడెడ్ బై 7 7 మూల 21 21 అంటే ఇక్కడ 5 మిగులుతుంది 5 ఇక్కడ 6. దేర్ఫోర్ డిసెంబర్ యొక్క కోడ్ వచ్చేసి 5 లేదా 6. ఈ విధంగా మనం మంత్ యొక్క కోడ్ నేర్చుకుందాం. తర్వాత మంత్ కోడ్ తర్వాత ఇయర్ కోడ్ తెలుసుకోవాలి. ఇక్కడ మంత్ కోడ్స్ అయిపోయినాయి. తర్వాత మనకి ఇయర్ కోడ్స్ ఇందులో ఇయర్ కోడ్స్ వచ్చేసి మనకి 1 ఇయర్ తీసుకుంటాం. 1 ఇయర్ అంటే 365 డేస్ 365 డేస్. ఇందులో 365 డేస్ మనము 7 చేత డివైడ్ చేస్తాం. 7 5 35 6 నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. 7 నెలల 14 రిమైండర్ వచ్చేసి 52 వీక్స్ వచ్చినాయి. అంటే 52 వీక్స్ 1 డే ఒక డే మిగిలింది అంటే ఇది ఆడ్ డే అని చెప్తాం. ఇక్కడ మనం 100 ఇయర్స్ తీసుకుంటాం. 100 ఇయర్స్ మరి 100 ఇయర్స్ కి వచ్చేసి మనకి టోటల్ ఎన్ని వస్తాయి మనకి ఇందులో 100 ఇయర్స్ లో మనకి డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 4 చేద్దాం. 4 వేల 8 2 4 5 20 అని చెప్తాం. ఇక్కడ 25 అంటే ఒకటి తక్కువ కావాలి. టోటల్ మనకి 100 ఇయర్స్ లో 100 ఫర్ 100 ఇయర్స్ మనకి టోటల్ ఎంత వస్తుందంటే 100 ఇయర్స్ ప్లస్ ఇందులో 24 అనేది మనకి లీఫ్ ఇయర్స్ వస్తాయి. 24 లీఫ్ ఇయర్స్. దేర్ఫోర్ టోటల్ వచ్చేసి మనకు 124. ఈ 124 డివైడెడ్ బై 7 చేద్దాం. 7 1 7 5 మిగులుతుంది. 5 అంటే 54 7 ఏళ్ళు 49 7 ఏళ్ళు 49 మీన్స్ ఇక్కడ మనకు 5 డేస్ వస్తాయి. మనకు రిమైండర్ వచ్చేసి మనకి 5 వస్తాయి. ఇది ఫర్ 100 డేస్ కు. మరి ఫర్ 200 ఇయర్స్
ఇది 200 ఇయర్స్. 200 ఇయర్స్ అంటే 100 ప్లస్ 100 అంటే టోటల్ మనకు ఇందులో 5 ప్లస్ ఇక్కడ 5. therefore ఇక్కడ 10 డివైడెడ్ బై 7. అక్కడ మనకి రిమైండర్ వచ్చేసి 3 వస్తుంది. 3 odd days వస్తుంది. for 300 years. for 300 years 100 plus 100 plus 100 అక్కడ 5 plus 5 plus 5 15 డివైడెడ్ బై 7. 7 ఇక్కడ ఆడ్ డే వచ్చేసి 1 డే వస్తుంది. 1 డే వస్తుంది. ఫర్ 400 days. ఫర్ 400 years. 400 years ఎంత వస్తుంది? 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 100 అని చెప్తాం. ఇందులో ఒక లీఫ్ ఇయర్ వస్తుంది. మళ్ళీ ఇందులో ఒక 400 days కాదు, ఒక లీఫ్ ఇయర్ కాబట్టి 1 తీసుకుంటాం. అంటే 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 1 20 ప్లస్ 21 అంటే 21 డివైడెడ్ బై 7 తీసుకున్నట్లయితే 0 వస్తుంది. అంటే therefore మనం పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెంచరీస్. ఇవన్నీ సెంచరీస్ కోడ్. ఇక్కడ 100 అయితే ఎంత గుర్తుపెట్టుకోవాలి? 100 మీన్స్ 5. 200 కు 200 3 తీసుకుంటాం. 5 3. 300 కి ఎంత ఉన్నది? మనకి 1 తీసుకున్నాం. 1 తర్వాత 400 కి వచ్చేసి 0. 400 కి 0. ఇవి సింపుల్ అన్నమాట. ఎక్కడ జరిగేది రివర్స్ అవుట్ పెడతాం. 0 1 అన్ని ఇవన్నీ ఆడ్ నంబర్స్. 0 1 3 5 ఈ విధంగా మనం సెంచరీస్ గుర్తుపెట్టుకుంటాం. దీని తర్వాత సెంచరీస్ కూడా వచ్చినాయి మనకి. తర్వాత ఇక్కడ మనకి ఇయర్ కోడ్స్ వచ్చిన తర్వాత సెంచరీ కోడ్లలో ఫర్ ఎగ్జాంపుల్ 600 వచ్చింది అనుకున్నాం. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సెంచరీలలో పర్ఫెక్ట్ సెంచరీస్లలో 1600 ఉందండి. ఇది పర్ఫెక్ట్ డివైడ్స్ బై 400. ఇది లీఫ్ ఇయర్.